మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఐఐటి మెడ్రాస్ ఈ పేరు అందరికి కూడా సుపరిచితమైనటువంటి నేమ్. ఇందులో వచ్చినటువంటి బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది చాలా పాపులర్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఇంటర్న్షిప్స్ వల్ల అనుకోండి, ప్లేస్మెంట్స్ వల్ల అనుకోండి, ప్రాజెక్ట్స్ వల్ల అనుకోండి, అక్కడ ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, డేటా సైన్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అనుకోండి, ఈ కారణం చేత ఐఐటి మెడ్రాస్ బిఎస్ డిగ్రీ ఈజ్ సో పాపులర్ మన తెలుగు పేరెంట్స్ మధ్యలో. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక యూస్ఫుల్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఐఐటి మెడ్రాస్ యొక్క బిఎస్ డిగ్రీ ప్రోగ్రాంలోకి మనం లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం. ఒక్కొక్క విధానంగా ఎట్లా వెళ్ళాలి, ఏంటి పరిస్థితి, దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల మీద మనం తప్పకుండా ప్రతి వీడియోలో ఈ మాట అనాల్సి వస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇది చాలా సూపర్ ప్రోగ్రామ్ అండి. మీరు ఏ బీటెక్ కాలేజీలో టైర్ 2, టైర్ 3, టైర్ 4 కాలేజీలో ఎక్కడున్నప్పుడు కూడా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు 2 డిగ్రీలని ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, మీ ఈసీలో సీట్ వచ్చింది, మెకానికల్లో సీట్ వచ్చింది, సివిల్లో సీట్ వచ్చింది, హ్యాపీగా చేరేసేయండి. మీరు మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ కింద అదే ఐఐటి మెడ్రాస్కి పోయేసి మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక డిగ్రీని మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క బిఎస్ ప్రోగ్రామ్ చదవటం మీద ఏ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మీరు ఇది ఆన్లైన్ డిగ్రీ కాబట్టి ప్రాజెక్ట్స్ ఎలా చేసుకోవాలనేటువంటి ఈ యొక్క కీలకమైనటువంటి విషయాలన్నింటి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మనం తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే నేను వీడియో చేసేటప్పటికి 36,000 మంది విద్యార్థులు ఈ యొక్క ప్రోగ్రాంలో ఎన్రోల్ అయి ఉన్నారు. ఇందులో 20,000 మంది విద్యార్థులు వేరే కోర్సులు అంటే డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ ఏదో ఒక కోర్స్ చదువుకుంటూ మళ్ళీ ఈ యొక్క డిగ్రీ చేయడానికి ఎన్రోల్ అయ్యారు. మరొక 3,000 మంది ఏమో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏదో ఒక కోర్స్ మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈ కోర్సుని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కోర్సు యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎలాంటిదనమాట. అదేవిధంగా దీని యొక్క ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి ఇది 2020 సంవత్సరంలో దీన్ని స్థాపించినప్పటి నుంచి దీనికైతే భయంకరమైనటువంటి పాపులారిటీ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రధానంగా ఎంఫసిస్ చేసేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో 3 విషయాలు, ఈ 3 కూడా పాపులర్ విషయాలు. 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 మిషన్ లెర్నింగ్, 3 డేటా సైన్స్. సో ఇది ఎవరి కోసం నిర్దేశించబడిందంటే వాళ్ళ యొక్క స్కిల్ని ఎన్హాన్స్ చేసుకొని హైడ్ బ్యాండ్ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఫీల్డ్స్ ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్ ఉన్నాయో వీటిలో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి క్రాఫ్టెడ్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. సో యాక్చువల్గా ఇది ఆన్లైన్ డిగ్రీ కదా సార్, ఇంటర్న్షిప్స్ ఎలా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనుకున్నప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క హైలైట్ ఏదండి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనమాట. సో ఎట్లా మనమేమో ఒక దగ్గర ఉంటాము, ఐఐటి మెడ్రాస్ ఏమో మెడ్రాస్లో ఉంది, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వీళ్ళు ఎలా ఇంటర్న్షిప్స్ ఇవ్వగలరు అనుకున్నప్పుడు వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లేస్మెంట్ పోర్టల్లో మీ యొక్క రెజ్యూమ్ని, మీ యొక్క ప్రొఫైల్ని రిక్రూటర్స్తో వీళ్ళు షేర్ చేస్తారండి. ఎవరైతే ఈ యొక్క బీఎస్సీ డిగ్రీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారో మీ యొక్క ప్రొఫైల్ మొత్తం కూడా ఐఐటి మెడ్రాస్ యొక్క ప్లేస్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఐఐటి మెడ్రాస్ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళ కంటెంట్ మీద కానీ వాళ్ళు ఇచ్చే డెలివరబుల్స్ మీద కానీ రిక్రూటర్స్ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసుకొని అదేవిధంగా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క మనం కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కూడా మనం లింక్డ్ఇన్ ద్వారా కానీ కోల్డ్ ఈమెయిల్స్ అంటే డైరెక్ట్గా మెయిల్ పంపించడం ద్వారా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు ఇంటర్న్షిప్స్ గురించి. ఇంటర్న్షిప్స్ అనేది లేకపోతే చదువు అనేది వ్యర్థం అండి. ఈరోజు వెస్టర్న్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళు అన్ని క్యూఎస్ ర్యాంకింగ్ రావడానికి వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఎక్స్పోజరే కారణం. ఇక్కడ చదివేటువంటి విద్యార్థికి యావరేజ్గా స్టైఫండ్ ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం చూసినప్పుడు 29,000 రూపాయలు స్టైఫండ్ ఆన్ యావరేజ్గా ఈ యొక్క బిఎస్ డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకి స్టైఫండ్ వస్తుందని చెప్పేసి మనకి ఐఐటి మెడ్రాస్ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి మనకు చెప్తూ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి మెయిన్ టిప్ ఏంటంటే అండి, మీ రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ పెట్టుకోవటం, మీ యొక్క డొమైన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా పెట్టినట్లయితే మీ యొక్క ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ ఇంటూ ద ఇంటర్న్షిప్స్ మీకు మ్యాక్సిమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది, మీరు జాయిన్ అయిపోయారు, ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి అని దీంట్లో మనం చూసినప్పుడు ఐఐటి ప్లేస్మెంట్స్ అనేవి మీ అందరికి కూడా టాప్ మోస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి.
కానీ బీఎస్ డిగ్రీ చదివినటువంటి పిల్లలు మనం చూసినప్పుడు 9 నుంచి 10 లక్షలు ఆన్ యావరేజ్ యానంకి వచ్చేస్తుంది అనమాట. జోహో, ఇన్ఫోసిస్, అదేవిధంగా టెక్నికల్ స్టార్టప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్గా, బిజినెస్ అనలిస్టులుగా, డేటా సైంటిస్టులుగా వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంటర్న్షిప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? మీరు ఇంటర్న్షిప్స్లోకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ కానీ మంచి పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అవి ఫుల్ టైం రోల్స్ లాగా మారిపోతాయి. వాళ్ళందరూ కూడా అక్కడే ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లేస్మెంట్ పోర్టల్ ఏదైతే ఉందో ఇంటర్న్షిప్స్ కోసం మీరు అప్లై చేయటము, తద్వారా మీరు ఫుల్ టైం రోల్స్లోకి మారడం అనే ప్రాసెస్ ద్వారా మీ అందరూ కూడా 9 to 10 lakhs జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, మీరు విట్ లాంటి పెద్ద తీసుకున్నా కానీ యావరేజ్ ప్యాకేజ్ 9 లక్షలు కూడా లేదు. ఎస్ఆర్ఎం యావరేజ్ ప్యాకేజ్ 6 లక్షలు మాత్రమే ఉంది. కానీ మీరు ప్రాపర్గా చదువుకొని మీ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు, అల్లూరో, లేకపోతే ఏలూరు ఎక్కడన్నా ఉండండి, ఒక చిన్న కాలేజ్ చదివి బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ చదువుకున్నప్పుడు కూడా మంచి CGPA మెయింటైన్ చేస్తే మీకు అబండెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ డిగ్రీ పట్టుకొని హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మంచి CGPA ఉన్నటువంటి వాళ్ళకి ఐఐటి మెడ్రాసే ఎంటెక్ చేరేదానికి కానీ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ చేరేదానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. సో వీళ్ళకి ఇంకా కూడా ఏం చేస్తుందంటే ఫాస్ట్ ట్రాక్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని కండక్ట్ చేస్తూ ఉంది. సో విద్యార్థులు ఈ యొక్క బీఎస్ డిగ్రీ ప్రోగ్రాంలో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తారు, ఏం సర్టిఫికేషన్స్ వస్తాయని మనం చూసినప్పుడు దీంట్లో ఫేజెస్ ఉంటాయండి. డిప్లొమా ఫేజ్లో మనం తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసేసి Vue.js, Django లాంటివి వాడేసి ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్లాసిఫికేషన్, రిగ్రెషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్ లాంటి ప్రాజెక్ట్ వచ్చేసి డేటా సైన్స్లో మనం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇంకా గ్రూప్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెట్ రీసెర్చ్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఇస్తూ ఉందన్నమాట. సర్టిఫికేషన్స్ చేస్తూ ఉన్నారనమాట. SQLలో కానీ NLP అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనుకోండి, అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ అనుకోండి, వీళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క రెజ్యూమ్ని ఎన్హాన్స్ చేసేదానికి ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఈ యొక్క ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కేవలం టెక్నికల్ స్కిల్ ఒకటే నేర్చుకోవడం కాదండి, వాళ్ళు టీం వర్క్ని ఎలా ఉండాలి, 10 మందితో వాళ్ళకి ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో ఎలా కొలాబరేట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కానీ చేసినట్లయితే స్టూడెంట్ జాబ్ మార్కెట్కి రెడీగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సార్ మరి ఏఐ వచ్చేస్తుంది కదా, అన్ని దిక్కల మీరు ఏఐ దెబ్బతోటి మొత్తం పోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది చెప్తూ ఉంటారు. మరి ఈ ఐఐటి డిగ్రీ మెడ్రాస్ ప్రోగ్రాము ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా తట్టుకోగలదా, అంత కెపాసిటీ, అంత అడాప్టింగ్ నేచరు ఈ యొక్క ప్రోగ్రాంలో ఉందా అంటే ఎస్, డెఫినెట్గా ఐఐటి మెడ్రాస్ ఈ యొక్క ఏఐ యొక్క మిషన్ లెర్నింగ్ లేకపోతే డీప్ లెర్నింగ్లో వచ్చేటువంటి ఏదైతే అడ్వాన్స్డ్ మోడల్స్ అన్నింటిని కూడా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనుకోండి, ఇటువంటి వాటన్నింటిని కూడా వాళ్ళ కరికులంలో యాడ్ చేయటం, క్లౌడ్ కంప్యూటింగ్ని యాడ్ చేయటం, ఎటువంటి ఏఐ వచ్చినప్పటికి కూడా కొంతమంది మ్యాన్ పవర్ అయితే అవసరం కదా ఫ్యూచర్ జాబ్ మార్కెట్లో. అటువంటి గ్రాడ్యుయేట్స్ని తయారు చేయడానికి ఐఐటి మెడ్రాస్ కరికులం అనేది అన్ని రకాలుగా తయారు చేయబడింది. సో ఇక్కడ కరికులమే బలం. వంట ఏం చేసినాం అన్నది కాదండి, ఏం చేసినాం అంటే దాంట్లో మెటీరియల్ ఏంటి, జొన్న పిండా, రాగి పిండా, లేకపోతే మైదా పిండి వేసుకుని తింటున్నాం. కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కంటెంట్ లేని కరికులం వల్ల ఈరోజు దేశం యొక్క విద్యా వ్యవస్థ అధోగతి పాల్పట్టింది. సో అడ్రస్ దిస్ ప్రాబ్లం ప్రెటీ వెల్. ఎందుకంటే ఇట్స్ ఏ డైనమిక్ కరికులం. అక్కడ ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే వెంటనే తీసుకొచ్చి దాని క్రెడిట్స్ కింద మార్చి పెట్టేస్తారు. అప్పుడు అది ఫ్యూచర్ ప్రూఫ్గా ఉంటుంది. ChatGPT లాంటి టూల్స్ అనుకోండి, GPT-4 వచ్చేసింది, మిషన్ లెర్నింగ్ మోడల్స్ వచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆ యొక్క సిలబస్లో అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజెస్ చేస్తూ ర్యాండమ్గా సిచ్యువేషన్స్ మారంగానే కొత్తదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉన్నారనమాట. మన దగ్గర ఆ సిలబస్ అప్రూవల్ అయ్యి ఏసీటీ వాడు అప్రూవల్ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఆ లోపల అది టెక్నాలజీ ఎగిరిపోయి కూడా చాలా ఏళ్ళు అయిపోద్ది అనమాట. మళ్ళీ వచ్చేసి మనం రోడ్డు మీద కూర్చొని మళ్ళీ మొదటి నుంచి ఆ జావా కాడి నుంచి నేర్చుకుంటూ రావడంతో ఈ పరిస్థితి ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ వర్నాక్యులర్, ఐ మీన్ లైక్ దాని ఎట్లా అంటే వాట్ యూ సే సెన్సిటివ్ ఏజ్ అన్నట్టు. చాలా ఫాస్ట్గా వేగంగా మారేటువంటి పరిణామాలకు అనుగుణంగా మనం కానీ స్మార్ట్ డెసిషన్స్ తీసుకోకపోతే అగమైపోతాం. కానీ ఐఐటి మెడ్రాస్ ఈజ్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్ టు ఎన్ష్యూర్ యువర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాబ్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరీనా. కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్గా టైమింగ్స్ ఉంటాయి. ఇది ఒక సెకండ్ డిగ్రీగా చేసుకోవచ్చు. మీకు మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా SC ST వాళ్ళకి కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మంచి స్కాలర్షిప్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఈజీగా మనం టైం కూడా మేనేజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఎవరైతే బీటెక్ టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో అట్లీస్ట్ టైర్ 1 కాలేజ్ కూడా ఇప్పుడు CBIT కాలేజ్ చేసేవాడు కూడా డేటా సైన్స్ చదివేవాడికి ఖచ్చితంగా ఐఐటి మెడ్రాస్ BS డిగ్రీ తీసుకోవడం అనేది ఒక ఆవరణ లాంటిది తప్ప ఇదైతే తప్పైతే కాదు. రోజు ఒక 2-3 గంటలు దీనికోసం మనం కానీ టైం స్పెండ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దీని మీద చేసుకోవచ్చు. మనము 2 నుంచి 4 కోర్సులు ఒక టర్మ్ కానీ మనం చేసుకున్నట్లయితే మీకు బ్యాలెన్స్ ప్రకారం కూడా మీకు బీటెక్ అయిపోయే లోపల ఇది కూడా అయిపోతుంది. టర్మ్ బ్రేక్లో వచ్చినప్పుడు మీరు మంచిగా రెజ్యూమ్ తయారు చేసుకొని మంచిగా ఇంటర్న్షిప్స్ కోసం కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. సో దీంట్లో ఇంకోటి కూడా ఏం చేశారంటే అండి వీళ్ళు ప్లేస్మెంట్ యాక్టివిటీ పాయింట్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏం చేస్తారంటే
కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో ఏదో హ్యాకథాన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ చెఫ్ ఇట్లాంటి అన్నిటిలో మనకి ఏదైతే కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయో దే ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ కోడింగ్ ఛాలెంజెస్ అనమాట. సో అక్కడ ఇంటర్న్షిప్ చేసిన దానికి ప్రాజెక్ట్స్కి మీకు వాళ్ళు పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఫైనల్ ప్లేస్మెంట్స్కి ఇదే మెయిన్గా వాళ్ళు క్రైటీరియా చూస్తున్నారు. కాబట్టి మనం చాలా కాలేజెస్లో ఇప్పుడు ఈవెన్ సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఏదైతే చిన్న చిన్న కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో కూడా మీకు హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ నింజా, తర్వాత 33 స్కూల్స్ రకరకాల ప్లాట్ఫామ్స్లో మీరు వర్క్ చేస్తున్నారు. కానీ చేసినటువంటి దాన్ని ప్లేస్మెంట్ దాకా తీసుకుపోయి కన్సిడర్ చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ప్లేస్మెంట్స్లో లేదు. అదే అక్కడ కానీ అయితే మీరు దాన్ని ఒక ప్లేస్మెంట్ క్రైటీరియాగా, దాని యొక్క ప్లేస్మెంట్ రౌండ్కి ఇదే ప్రధానమైనటువంటి అసెట్గా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం కానీ ఫస్ట్ నుంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. టెక్నికల్ పీపుల్కి మీరు ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ ఆడపిల్లలు కానీ లేకపోతే మగపిల్లలు కానీ ఎట్లా చేసి ఒకదాని తర్వాత టిక్ టాక్లు పెట్టారో, మీరు చేసే ప్రతి పని వంట చేసినా ఏది చేసినా కానీ చిన్న విషయానికి పెద్ద విషయానికి టిక్ టాక్ వీడియోస్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే యాజ్ ఏ ప్రొఫెషనల్గా మీరు ఈరోజు ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నారు, దాన్ని తీసుకుపోయి లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి. మీరు చేసే ప్రతి కోడింగ్ యాక్టివిటీ మీద మీ యొక్క ఏం చేశారు, ఈరోజు ఎలాంటి అవుట్పుట్ వచ్చింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది అన్నింటిని అప్డేట్ చేసుకున్నట్లయితే వచ్చేటువంటి హెచ్ఆర్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే మీ జాతకం మొత్తం అర్థం అవ్వాలి. మీరు ఎంత ప్రాపర్గా లింక్డ్ఇన్లో మీ యొక్క డేటాను అప్లోడ్ చేస్తే మీ యొక్క ఛాన్సెస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఇంటూ ద ప్లేస్మెంట్ ఇంక్రీజెస్. సో చాలామందికి ఒకసారైనా ఐఐటి పోయి చూస్తే బాగుండు అనుకుంటుంది. సార్ మేము ఇంత కష్టపడి ఫీజులు కట్టేసి మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, మేము ఎప్పుడైనా క్యాంపస్కి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చా? ఉందండి, మీకు అవకాశం తప్పనిసరిగా ఉంది. దీనికి మీరు ఏం చేయాలన్నట్లయితే సిజిపిఏ పాయింట్స్ A+ గ్రేడ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నట్లయితే మీరు ఫైనల్ ఇయర్లో ఆఫ్ క్యాంపస్ ఏదైతే ఉందో క్యాంపస్కి వెళ్ళి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో అక్కడ పారాడాక్స్ అని చెప్పేసి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ను యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్ చెప్పేటువంటి అకాడమిక్ సెషన్స్ని కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక సంవత్సరం రోజులు A+ తెచ్చుకోండి, మీరు కష్టపడి పనిచేయండి. సో ఐఐటి లాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయంలోకి మీకు అనుమతి దొరుకుతుంది మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెరిటోరియస్ క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ ఇన్ ఇండియా మొత్తం 14 లక్షల్లో వడపోత పెట్టినటువంటి 3,000 మంది పిల్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెమ్స్ ఆఫ్ ఇండియా అనమాట. వాళ్ళని కలిసేటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళతో మీరు ఆ 1 ఇయర్ పాటు అక్కడ ఉండేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళకి చెప్పేటువంటి టీచర్స్ ఎంత స్మార్ట్ ఉంటారు. కాబట్టి మీ యొక్క జీవితం యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. పెద్ద ఫీజెస్ కూడా ఏం లేవు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి ఎన్రోల్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బై. జై హింద్, జై భారత్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.